సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలోని చిల్పగుండ్ల గ్రామంలో ఇటీవల కాలంలో పంతం పరశురాములు సుభద్ర అకాల మరణ వార్త సోషల్ మీడియా ద్వారా విని వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి హృదయం కలచివేసిందని, చిన్నతనంలోనే తండ్రి పంతం పరశురాములు 7 సంవత్సరాల క్రితం కోల్పోయిన బాధ నుండి కోలుకోకముందే ఇటీవల తల్లి పంతం సుభద్ర కామెర్లు విపరీత జ్వరంతో వైద్యం చేయించుకునే స్తోమత లేక మరణించడం చాలా బాధాకరమన్నారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలోని చిప్పకుంట్ల గ్రామంలో ఇటీవల కాలంలో పంతం పరశురాములు సుభద్ర అకాల మరణ వార్త సోషల్ మీడియా ద్వారా విని వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి హృదయం కలిచివేసిందని, చిన్నతనంలోనే తండ్రి పంతం పరశురాములు 7 సంవత్సరాల క్రితం కోల్పోయిన బాధ నుండి కోలుకోకముందే ఇటీవల తల్లి పంతం సుభద్ర కామెర్లు విపరీత జ్వరంతో వైద్యం చేయించుకునే స్తోమత లేక మరణించడం చాలా బాధాకరమని, వారికి 2 కుమారులు పంతం నవీన్ 15 సంవత్సరాలు, పంతం మహేష్ 8 సంవత్సరాలు, కుమార్తె పంతం శ్రావణి 13 సంవత్సరాలు అనాథలుగా మిగిలిపోయారని, ఇప్పటి వరకు వారికి సొంత జాగా ఇల్లు లేకపోవడంతో ముగ్గురు సొంత ఇల్లు లేక చదువుకునే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు పడడంతో CWCICDS కమిటీలు పర్మిషన్ ఇస్తే పిల్లలను చదివించడానికి మేము ముందుకు వస్తామని తెలియపరిచినారు. అనంతరం చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జటోతు డేవిడ్ రాజు, ప్రధాన కార్యదర్శి జటోతు శేఖర్ వారి కుటుంబానికి నెలకు సరిపోను నిత్యావసర సరుకులు, పిల్లలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు వారి పెద్దనాన్న పంతం నగేష్, సునీత దంపతులు కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే 2 సార్లు సామాజిక సేవ అవార్డు గ్రహీత దుర్గం ప్రభాకర్, భువనగిరి లింగయ్య, నకరకంటి సైమాన్, పిట్టల సామెల్, అమ్మమ్మ, గుండెపల్లి సర్వమ్మ, పంతం యాకయ్య, బొజ్జ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నేను 4-5 డేస్ క్రితం సోషల్ మీడియాలో చూశాను. సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ను బట్టి నేను స్పందించాను. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సేవయే మాధవ సేవ అన్నారు. కాబట్టి ఈ యొక్క శక్తితో నేను ఈ విషయంలో చలించి మరి మా సూర్యాపేట డిస్ట్రిక్ట్ బిషప్ డాక్టర్ దుర్గం ప్రభాకర్ రాయ్ గారిని నేను ఈ విషయంలో మాట్లాడి, నా కుమార్తో మాట్లాడి, మరి మా సంస్థ వాళ్ళతో మాట్లాడి మరి ఈ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఈ నిర్ణయం ఏంటంటే, మరి ఒకవేళ నిజంగా మరి వాళ్ళ పెదనాన్న నగేష్ గారు, మరి అదేవిధంగా పెద్దలైనటువంటి వారు, ఈ గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో వచ్చినటువంటి పాస్టర్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిజంగా మీరు కనుక మా ఆశ్రమానికి, మా చారిటబుల్ ట్రస్ట్కి కనుక ఈ పిల్లల్ని మీరు ఉపజెప్పినట్లయితే వీరికి డెఫినెట్లీగా మరి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను చదివిస్తాను, వారికి పూర్తి బాధ్యత వహిస్తాను. ఇలాంటి వారికి సేవ చేయడం కంటే ఇంకా ముఖ్యమైనది, ఇంకా విలువైనది లోకంలో ఏం లేదు. కాబట్టి ఈ చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా వీరిని చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి పెద్దలంటే మీరు ఆ నిర్ణయాన్ని తీసుకుని మాకు ఉపజెప్పితే చాలా సంతోషం. ఇంతవరకు